శిశువుని గురువుగా మార్చిన అత్యంత శక్తివంతుడైన స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మా చిన్నాన్న సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కష్టంలో ఉన్న ప్రతిసారి నేను నీకున్నా అంటూ మార్గం చూపి మార్గదర్శిగా నిలిచిన ఏకైక వ్యక్తి మా కొమ్ముపాలి శ్రీనివాసులు సార్ గారిని, ఏపీ ఎన్జిఓ సెక్రటరీ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది అయినా నేనున్నా అంటూ నీకు ఏ విధంగా సహాయపడడానికి, రుణపడడానికి నీ వెంట నేనుంటాను అని చెప్పుకుంటూ వచ్చిన కానిస్టేబుల్ నరేష్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాను. శ్రీనివాస రామానుజన్ వేడుకల్లో పాల్గొన్న నాకు ఇష్టమైన మ్యాథమెటిక్స్ సార్, అదేవిధంగా నాకు ఇష్టమైన లాయర్ గారు, అదేవిధంగా నాకు ఇష్టమైన కానిస్టేబుల్ గారు ఈ వేడుకల్లో పాల్గొన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. శిష్యుడు కన్నా గురువు శ్రీనివాస రామానుజన్ గారి గురించి మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంటుంది. అదేవిధంగా మొదటిగా మ్యాథమెటిక్స్ నాకు ఇష్టమైన సార్ గారిని చిన్నాన్న సార్ గారిని మాట్లాడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ రసికర్. ఫస్ట్ మ్యాథ్స్ కింగ్ డైమండ్ అయినటువంటి శ్రీనివాస రామానుజన్ గారికి బర్త్డే శుభాకాంక్షలు. ఆయన ఏ లోకంలో ఉన్నా ఇవి స్వీకరించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఒక మాట శ్రీను సార్ గారికి, నరేష్ సార్ గారికి గుడ్ మార్నింగ్. నా శిష్యుడు అయినటువంటి రాజశేఖర్కు కూడా గుడ్ మార్నింగ్. థ్యాంక్స్. ఫస్ట్ రాజశేఖర్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమానికి నన్ను ఎంతో ఆప్యాయంగా, అభిమానంగా ఇన్వైట్ చేసినందుకు. అయితే మనం ఈరోజు శ్రీనివాస రామానుజన్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఆయన గురించి నాకు తెలిసినటువంటి విషయాలు చెప్తాను. అయితే నాకు తెలిసిన ఓపెన్ సీక్రెట్ పైనవి ఏ పేపర్లో చూసినా, ఏ మ్యాథ్స్ టీచర్ని పలకరించిన ఆయన గురించి ఎంతో చెప్తారు, అందరికీ తెలిసినటువంటి విషయాలే. అయితే అదే దాన్ని నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఆయన ఫస్ట్ మన దేశంలో జన్మించడం నిజంగా గర్వకారణం. మన దేశంలో ఉన్నటువంటి శాస్త్రం చాలా తక్కువగా అంచనా వేసినటువంటి ఇతర దేశస్తులైన మ్యాథ్స్ సైంటిస్టులు ఈయన ముందు మాత్రము తగ్గారనే చెప్పాలి. అక్కడి వరకు అంటే ఈయనకంటే ముందు భాస్కరాచార్యుడు, ఆర్యభట్ట ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈయనతోనే మన దేశం యొక్క శాస్త్రవేత్తల యొక్క ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చిందని నా అభిప్రాయము. అయితే ఈయన మ్యాథ్స్లో ఎంత ధనికుడు అని చెప్తామో, నిజంగా తన జీవితంలో ఆర్థికంగా అంత పేదవాడు. విజ్ఞానంలో చాలా అందరికన్నా ధనవంతుడని చెప్తాం. బట్ నిజ జీవితంలో ఆర్థికంగా మాత్రం కొంత తగ్గే ఉన్నాడని మనం చెప్పుకోవాల్సిందే. అయితే అది ఒక వరమే, ఇది ఒక వరమే, రెండు కూడా వరాలే. ఆయనకు ఆర్థికంగా వెనుకబడినాడు కాబట్టేనేమో ఆ మ్యాథ్స్లో తపనంతా ఆయన నెగ్గి రావడం జరిగింది. ఎట్లయినా జీవితాన్ని గెలవాలనే ఉద్దేశంతో ఆయన గెలిచి ఉండొచ్చు. అయితే ఆయన యొక్క పేదరికం ఎట్లాంటిదంటే, ఆయన మ్యాథ్స్లో చేసిన పరిశోధనలు రాసుకోవడానికి కావాల్సిన బుక్స్ కూడా సఫిషియెంట్ ఉండేవి కాదు ఆయన దగ్గర. అందరికీ తెలిసిన విషయం ఇది కూడా. సో ఆయన చేసినటువంటి టెక్నిక్ ఏమంటే దాంట్లో కూడా నాలెడ్జ్. ఒక పేపర్ మీద ఫస్ట్ బ్లూ ఇంక్తో రాసిన తర్వాత ఇంకొక పేపర్ వేస్ట్ కాకూడదు, నా దగ్గర లేదని చెప్పేసి ఆ బ్లూ ఇంక్ లైన్ల మధ్యలో ఇంకొక రెడ్ ఇంక్తో రాసుకునేవాడు. అంటే అంత పేదవాడు. పేపర్లు కూడా తను రాయడానికి కావాల్సిన పేపర్లు కూడా సఫిషియెంట్గా కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అపర మేధావి అయితే మేధావి, బట్ పరిస్థితులు మాత్రం ఆర్థికంగా ఆయనకు సహకరించలేదనే చెప్పాలి.
తన జీవితకాలం అంటే స్టూడెంట్ జీవితకాలంలో. సో ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఒక నంబర్ని అదే నెంబర్తో డివిజన్ చేసినప్పుడు 1 వస్తుంది అనేటువంటి ప్రశ్నతోనే ఆయన యొక్క ప్రజ్ఞావంతుడు అనేటువంటి విషయాలు బయటకు వచ్చినాయి. సో అందరికీ రాని డౌట్ ఏమంటే జనరల్గా అందరు 1/1 అంటే 1 అని తెలుసు, 2/2 అంటే 2 అని చెప్తున్న వాళ్ళ సార్, 5/5 అంటే 1 అని చెప్తున్నారు, అందరు నమ్ముతున్నారు. బట్ ఆయనకు వచ్చిన డౌట్ ఏమంటే 5/5 1 అయినట్లుగా 0/0 1 అవుతుందా కాదా, అదే ఆయనకు వచ్చిన డౌట్. అది ఎట్లా సాధ్యం అనేటువంటి ప్రశ్న వాళ్ళ ఉపాధ్యాయుడు స్పాట్లో అయితే ఆన్సర్ అయితే చెప్పలేకపోయినాడని చెప్పేసి వినికిడి, మనకు తెలియదు కరెక్ట్గా స్పాట్లో చెప్పినాడు, ఆ తర్వాత చెప్పండి. కానీ ఆయన యొక్క ప్రజ్ఞ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 0/0 1 అవుతుందా కాదా, 1 కాదు, ఎందుకు కాదు, అసలు 0 అంటే అసలు ఏమీ లేదని అర్థం, దాన్ని విభజించడం వీలు కాదనేటువంటి విషయం మీద ఆయన ప్రజ్ఞావంతుడిగా మొదలుపెట్టడం జరిగింది. ఇంకా కాలక్రమేణా ఆయన ఇంకొక విషయం ఏమంటే 10th పాస్ అయినా కానీ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను. అయితే మ్యాథ్స్లో కాదు ఫెయిల్, మిగతా సబ్జెక్ట్లో ఫెయిల్. 10th అయితే ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాడు, బట్ ఇంటర్ చేసినప్పుడు మాత్రం ఒక మ్యాథ్స్ మాత్రమే పాస్ అవుతూ వచ్చినా కానీ మిగతా సబ్జెక్టులన్నీ ఫెయిల్. సో ఇక్కడ కూడా ఆయన ప్రజలకు లేదా స్టూడెంట్స్కి తెలిసిన విషయం అంటే నీకు ఇష్టమైన దాంట్లో నువ్వు ముందుకు వెళ్తేనే మంచిది, మిగతా విషయాలు నువ్వు ఫెయిల్ అయినా పర్వాలేదు అనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఆయన జీవితంలో జరిగిన ఈ సంఘటన బట్టి ఏ స్టూడెంట్ అయినా సరే, ఏ విద్యార్థి అయినా సరే, లేదా ఏ పర్సన్ అయినా సరే చిన్నప్పుడు తన బాల్యంలో తనకి ఏ ఇష్టమో దాని మీద ఎంతైనా సాధించగలడని కూడా మనం శ్రీనివాస రామాయణ యొక్క లైఫ్ మనం గుర్తించవచ్చు. ఎందుకంటే ఆయన మ్యాథ్స్లో అపర మీద పోయాడు, ఆ మ్యాథ్స్లో పాస్ అవుతూ పోయినాడు, బట్ మిగతా సబ్జెక్టులన్నీ కూడా ఫెయిల్ అవుతూ వచ్చినాయి. అయితే ఆయన ప్రశ్నలు మ్యాథ్స్ మీద మాత్రము ఆగలేదు, అట్లే కంటిన్యూషన్. అయితే ఎంత కంటిన్యూషన్ అంటే ఇప్పటికి కూడా ఆయన ప్రాబ్లం ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది. ఆ ప్రాబ్లం ఆన్సర్ ఎట్లా వచ్చిందో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఇంకా ఇప్పటి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అంటే ఆయన కనుక్కున్నవి కూడా అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు. అంటే ఆయన ఎంత మేధావిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినాడు, ఎంత మేధావిగా ఆ గణితాన్ని ఆయన అభివృద్ధి చేసినాడు. అంటే ఇప్పటికి కూడా కొన్ని సమస్యలు ప్రాబ్లం ఉన్నాయి, ఆన్సర్లు ఉన్నాయి, బట్ ఆ ప్రాబ్లంకి ఆన్సర్ ఎట్లా వచ్చిందో కూడా కనుక్కోలేని పరిస్థితులు ఉన్నారు. అంతటి మేధావి. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఆయన ఖచ్చితంగా స్మరించుకోవాల్సిందే. మనం మర్చిపోయినా కూడా విదేశీయులు అయితే మర్చిపోయే ప్రసక్తే లేదు, ఎందుకంటే దాని విధంగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఆయన అంత మేధావి, దానికి నిజంగా కూడా మనం అందరం గర్వపడాలి అని తెలియజేస్తూ ఈ నా ప్రసంగాన్ని థ్యాంక్ యూ సార్. రామానుజన్ గారి గురించి ఎన్నో విషయాలు మాకు తెలియకోకున్నట్లు ఉన్న విషయాలు కూడా సారు మాతో తెలియపరిచినందుకు చాలా థ్యాంక్స్ సార్. అదేవిధంగా వన్స్ అగైన్ మా తరపు నుంచి శ్రీనివాస రామానుజన్కి విష్ యూ మెనీ హ్యాపీ బర్త్డే అని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు కొమ్మపాలెం శ్రీనివాసులు సార్ గారిని మాట్లాడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీనివాస్ రామానుజన్ గారు 1887లో జన్మించారు. ఈరోజు 137వ జయంతి సందర్భంగా మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు రాజశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే లెక్కల మీద ఆయనకు ఉన్నటువంటి మక్కువను మేము యూట్యూబ్ ద్వారా ఛానల్ ద్వారా ఆయన క్లాసులు విన్న తర్వాత మాకు అర్థమైంది. అందుకే ఆయన జయంతిని మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ప్రధానంగా జీవితంలో ప్రతి మనిషి ముడిపడినది ఏంటంటే లెక్కలు. చిన్న పిల్లోడికైనా కూడా చిన్న డబ్బులు ఇస్తే పెద్దతోడే కావాలనేటువంటి చిన్న పిల్లడికి కూడా లెక్క తెలుసు. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా మనం లెక్కలతో ముడిపడుతున్నాం. అలాంటి సబ్జెక్టును మన రాజశేఖర్ గారు ఎన్నిక చేసుకోవడం, యూట్యూబ్ ఛానల్ పెట్టడం, మ్యాథమెటిక్స్ అనే స్పెల్లింగ్ను అతి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఆయన స్టార్ట్ చేసినటువంటి యూట్యూబ్ ఛానల్ నేను చూశాను. అసలు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ను అందరూ వినండి, చూడండి, అర్థం చేసుకోండి. మ్యాథమెటిక్స్ అనే స్పెల్లింగ్ కూడా ఎంత ఈజీగా చెప్పగలిగే ఆ క్లాసులో నాకు అర్థమైంది ఏంటంటే ఎంఏటి మ్యాథ్ ఈ రెండు చేపల మధ్యన అనేవాడు కూర్చున్నాడు. అతను ఐసిఎస్ చదివాడు. మ్యాథమెటిక్స్ అనే స్పెల్లింగ్ అర్థమైతే ఈజీగా అతని యూట్యూబ్ ఛానల్ ఉందని మేము గుర్తించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ 1920లో చనిపోయినటువంటి మన శ్రీనివాసన్ రామానుజన్ గారి జయంతిలో మాతో నిర్వహించడం, మమ్మల్ని ఇన్వైట్ చేయడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. అయితే ఆయన చరిత్ర గురించి ఎవరికి అర్థం కాదు. అసలు ఆయన హిస్టరీనే లెక్కలతో ముడిపడింది.
ఆయన దాన్ని ఎంత ఈజీగా చెప్పాలన్నప్పుడు అది సాధ్యమైంది కాదు. అలాంటి సబ్జెక్టును మన రాజశేఖర్ గారు యూట్యూబ్ ఛానల్ ఎన్నుకోవడం అంటే ఉపాధ్యాయుడికి ఉన్నటువంటి లక్షణాలు. ఊ అంటే ఉన్నత భావాలు, పా అంటే పాఠ్యాన్ని, ధ్యా అంటే ధ్యానం చేసుకొని అది అసంపూర్ణ వాక్యం కాబట్టి యు అంటే యుక్తిని దాన్ని ప్రసాదిస్తూ అసంపూర్ణ వాక్యాన్ని డు అనే పదాన్ని చేర్చి ఉపాధ్యాయుడిగా ఎలా అయితే నామకరణం చేశాడో దాన్ని స్వార్థకం చేసుకోవాలని చెప్పి ఒక మాస్టర్గా మన శ్రీనివాస్ నాయక రామజన్ గారిని ఆయన ఎన్నుకోవడం, ఆయన జయంతిని నిర్వహించడం, మమ్మల్ని ఇన్వైట్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ ఎకనామిక్, సోషల్ ఎకనామిక్, ఆర్థిక ఎకనామిక్లు అనేది పెద్ద పెద్ద చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మ్యాథ్స్ అనేది జీవితంలో చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రతి మనిషికి లెక్కలు కావాలి. ప్రతి మనిషికి అంటే ఈరోజు ఆ లెక్కలు లేదే మనిషి లేడు అనే విషయాన్ని ఈరోజు ప్రపంచం అంతా కూడా గుర్తించింది. ఆ గుర్తింపు రావడానికి మన భారతదేశంలో పుట్టి తమిళనాడులో జీవించిన నిరుపేద కుటుంబం, మధ్యవర్తి కుటుంబంలో ఉండినటువంటి రామజన్ గారు నిజంగా గొప్ప వ్యక్తి, గొప్ప మేధావి. ఆ విలువలేని ఆ సున్నకే విలువను తీసుకొచ్చే ప్రశ్నలు వేసి ప్రశ్నించి మాస్టర్నే ఒక టైం తీసుకునేలాగా ఆయన ప్రశ్న మేధావితాన్ని గుర్తించి ఆ రోజు మద్రాస్ యూనివర్సిటీలో ఆయనకి అప్పుడు 75 రూపాయలు అంటే అప్పుడు ఎక్కువ నీదే, చాలా విలువైంది. 75 రూపాయలు అంటే ఇప్పుడు వేల రూపాయలతో కాస్ట్ విలువైతుంది. అప్పుడే 75 రూపాయల కాస్ట్ ఇప్పుడు పొందినటువంటి మేధావి. అలాంటి మేధావి జన్మదిన సందర్భంగా మన రాజశేఖర్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ